హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అయితే మీకు చూపించేస్తానండి. అది కూడా స్వీట్ కార్న్తోని ఇడ్లీ అన్నమాట. తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ సీజన్ కదండి, ఒక్కసారి అయితే మీరు ఇలా ప్రిపేర్ చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, భలే టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని అన్ని ఒలిచేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద బౌల్ వరకు స్వీట్ కార్న్ ఒలుచుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు వరకు సుజీ రవ్వ ఉంటుంది కదండి, మనం ఉప్మా చేసుకుంటాము. ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోండి, ఒక చిన్న కప్పు వరకే వేసుకోండి. రవ్వ కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. పొట్టుతో సహానే వేసేసుకోండి. టేస్ట్ ఫ్లేవరు రెండూ బాగుంటాయి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇందులోనే మీ స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కారం కారంగా తీయగా భలే ఉంటాయండి. నిజంగా ఈ స్నాక్ అయితే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాక దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. మనం తీసుకున్న స్వీట్ కార్నే చక్కగా స్వీట్గా ఉంటాయి కాబట్టి పంచదార అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని వాటర్ ఏమాత్రం వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. మనం వేసుకున్న స్వీట్ కార్న్లో నుంచి వచ్చిన తడితోనే చక్కగా గ్రైండ్ అయిపోతుంది. వాటర్ మటుకు అస్సలు యాడ్ చేయొద్దు, పల్చగా అయితే మనకి ఇడ్లీ అనేది రాదు. ఇక్కడ వాటర్ లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ పిండి అంతా ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకుందాము. మనం వేసుకున్న ఉప్పు అలాగే వంట సోడా అంతా కలిసే విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే నెయ్యి అయినా రాసుకోవచ్చండి. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని అయితే ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి. ఇక్కడైతే మొత్తం ఇలాగే ఇడ్లీలాగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇడ్లీ స్టాండ్కి అయితే పెట్టేసుకుందాము. ముందుగానే నేను స్టవ్ పైన ఒక బౌల్లోకి ఒక గ్లాసున్నర వరకు వాటర్ వేసేసుకొని వాటర్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. ఒక 12 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మనకి కార్న్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా. ఇంక ఇప్పుడు తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారాకైతే తీసుకోండి. వేడి మీద తీసుకుంటే మనకి ఇడ్లీ ప్లేట్కి అంటుకుపోతాయి కాబట్టి కొంచెం చల్లారాకైతే చక్క ఫ్రీగా వచ్చేస్తాయి. ఒక ప్లేట్లోకి మనం వేసుకున్న ఇడ్లీలన్నీ తీసేసుకోవాలి. మనకి ఉడుకుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయి. నిజంగా చూడటానికి కలర్ఫుల్గా ఉంటాయి, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే రుచి అంత బాగుంటుంది కాబట్టి తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి రెసిపీని. ఇక్కడ మనం వేసుకున్న ఇడ్లీలన్నీ ముందు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఒక ఇడ్లీని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న పీసుల్లాగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధానంగా 4 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇడ్లీలన్నీ ఇలాగే 4 ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కావాలనుకుంటే నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం దీన్ని ఫ్రై చేసేసుకుందామండి. మనం ఇందులో పంచదార వేసుకున్నాం, వెల్లుల్లి, జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, తీయగా కారంగా చాలా బాగుంటాయి. ఇక్కడ మనం వేసుకున్న ఆవాలు కరివేపాకు వేగాక ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకొని నువ్వుల్ని కూడా మాడిపోకుండా చిన్న మంట మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే కనుక మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. నువ్వులు మాడిపోకుండా చక్కగా 1 నిమిషం పాటైనా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలన్నీ వేసేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇడ్లీ ముక్కలన్నీ వేసేసుకొని చక్కగా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా మనం వేసుకున్న నువ్వులు అనేటివి ఇడ్లీకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎక్కువసేపు కూడా ఇంకా స్టవ్ పైన ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము.
ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా స్వీట్ కార్న్తోనైతే ఇడ్లీ వేసేసుకున్నాం కదా. ఇడ్లీ వేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని తాలింపు వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. తీయగా కారం కారంగా మనం నువ్వులు కూడా వేసుకున్నాం కదా, తినేటప్పుడు క్రిస్పీగా భలే ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా స్వీట్ కార్న్తోనైతే ఇడ్లీ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.